మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో, ఈ ఆటంకాలనేవి అసలు నిజమే అంటారా? ఈ ఆటంకాలు ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి ఆటంకాలు అనేవి? యెస్. ఆటంకాలు జరిగినప్పుడు వాటిని పక్కకి ఆటంకాల నుంచి మనం యెస్. పక్కకి యెస్. తొలగి, అవును. మనం అనుకున్న స్థానానికి చేరాలంటే ఏం చేయాలంటారు? మంచి మంచి మాట అండి. మంచి క్వెషన్ ఇది అందరికి అవసరం గూడా. హ్మ్. ఏమంటే దీని చదువుతో సంబంధం లేని విషయాలు కదా ఇయన్నీ. హ్మ్. చదువుతో సంబంధం లేదు. అంటే మన మైండ్ పాజిటివ్, నెగెటివ్ అంటే నెగెటివ్ ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ తక్కువ మాత్రమే ఆలోచిస్తాం. హ్మ్. మనం ఎవరైనా సరే సబ్జెక్ట్ తెలియనప్పుడు నెగెటివ్ ఎక్కువ ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక హ్మ్. పని అనుకున్నారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఎక్కడికో ఒక ఊరికెళ్ళాలా? లేక ఒక అతని దగ్గర పోయి డబ్బు తీయాలా? లేక అతని దగ్గర నీ డబ్బు నీకు రాబట్టాల్సిన డబ్బు హ్మ్. దేనికోసమో ఒక దానికి వెళ్తున్నావు. పోయేటప్పుడే ఇక్కడ వీళ్ళే క్రియేట్ చేస్తారు. సృష్టికర్త మీరే కదా! అవును. మీ మైండ్ ఎటువంటిదంటే ఎక్కువ నెగెటివ్‌ని ఆలోచిస్తది కాబట్టి, ఆ నెగెటివ్ థాట్సే రిలీజ్ అవుతది. హ్మ్. నేను పోతున్నాను, నా యాలు ఉంటాడో ఉండడో తెలియలేదే. అయ్యో! స్టార్టింగే నా యాలు కూడా అనేస్తారు. వాడు ఉంటాడో లేదో అని తెలీదు. మళ్ళీ ఎదురు చూసి అన్నా నమస్తే అన్నా. ఇక్కడ మాత్రం ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది. అంటే హ్మ్. నెగెటివ్ థాట్స్ అనేది రిలీజ్ హ్మ్. అయిపోతది. హ్మ్. ఉంటాడో ఉండడో ఒకవేళ ఉన్నా కన్నా యాలు ఇస్తాడో ఈడు తెలియదు. ఈరోజు ఇక్కడే క్రియేట్ అయిపోతది. అయినా పదం పద. ఇక్కడే వీళ్ళేం బలంగా హ్మ్. పట్టేసినారు ఇక్కడ. హ్మ్. హ్మ్. ఉంటాడో ఉండడో, పోతున్నామో ఇస్తాడో ఈడో, హ్మ్. ఒకవేళ ఏదైనా ఆటంకం పడిపోతదేమో తెలియదు. ఏదైనా కారణాల వల్ల కొన్ని ఆటంకాలు పడతదేమో తెలియదే. హ్మ్. సరే అయినా హ్మ్. పోదాంబా. హ్మ్. అయినా పోదాంబా. నువ్వేమన్నావు ఇక్కడ? ఉంటాడో ఉండడో అన్నావు. ఇస్తాడో ఇవ్వడన్నావు. ఏదైనా ఆటంకం పడదా అన్నావు. నువ్వు ఏమనుకున్నావో అది అక్కడ జరిగింది. ఉంటాడో ఉండడో అంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. హ్మ్. ఉన్నాడు. హ్మ్. ఉంటే ఇస్తాడో ఈడో. లేదురా నిన్ను అడిగినావా ఈరోజు ఇది చేయాలనుకున్నా. లేదు లేదు ఎల్లుండి చూద్దాంలే. లేకపోతే వచ్చే నెల చూద్దాంలే. ఆయన చెప్పేస్తాడు. ఓకే. నేను అనుకున్నాను కదా! కరెక్టేనండి నేను అనుకునేది. చూడండి బాగా ఇక్కడ క్వెషన్ ఆన్సర్ ఉంది ఇక్కడ. అవును. క్వెషన్ ఉంది. మనం ఏదనుకుంటే ఆన్సర్ అదే ఉంది. జరుగుతుంది. క్వెషన్ ఉంది. ఆన్సర్ ఉంది. హ్మ్. నువ్వు ఇక్కడే క్రియేట్ చేయాలి. నీకు అక్కడ మైండ్ కూడా తెలియజేసింది. నీ ఇన్నర్ మైండ్ కూడా తెలియజేసింది. హ్మ్. నేను అనుకోని వచ్చినానులే. నీ ఎట అని తెలుసులే నాకు. అంటే సబ్జెక్ట్ తెలియనోళ్ళకి నేను చెప్పేది. హ్మ్. సబ్జెక్ట్ తెలీదు హ్మ్. కదా! హ్మ్. ఇక్కడ అనుకున్నది అక్కడ జరిగిపోయింది. ఓకే. కాబట్టి అలా కాదండి. అలా కాదు. నువ్వు ఏ పని మీద ఎళ్ళిపో. నువ్వు హ్మ్. ఏదైనా అనుకోని బొబ్బా. నువ్వు హ్మ్. ఏదైనా అనుకుని పోయి ఆ పని సక్సెస్‌గా రావాలి. ఆటంకాలే లేదు. ఆటంకాలే లేవండి. రోడ్ క్లియర్‌గా ఉందండి. హ్మ్. దారి క్లియర్‌గా ఉందండి. హ్మ్. ఆ దారిలో నడిచిపోయేదానికి నువ్వు కొత్త కొత్త ములులుంటాయా? రాళ్ళుంటాయా? గుంటలుంటాయా? పల్లముందా? అనేసి నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. ఓకే. ఎందుకు అమెరికాలో ఉన్నట్టు రోడ్డు సదరంగా ఉంది. మనం హ్యాపీగా పోయేసి హ్యాపీగా వస్తామనేసి అనుకోలేకపోతున్నావు. ఓకే. కాబట్టి నువ్వు పోయేటప్పుడు నీకేం కావాలి? పాజిటివ్ థింకింగ్ ఉండాలంట. పాజిటివ్ థింకింగ్. అంటే పాజిటివ్‌గా జరిగినట్టు, హ్మ్. అది హ్మ్. ఇచ్చేసినట్టు, ఆ హ్మ్. పని అయిపోయినట్టు పాజిటివ్‌గా ఆలోచించు నువ్వు. ఫస్ట్ చేయాల్సింది నువ్వు కూర్చొని ఆలోచించు. ఓకే. తర్వాత వీలైతే ఒకసారి అద్దం దగ్గరికెళ్ళిపో. హ్మ్. అద్దం దగ్గరికి చాలా బ్రహ్మాండం ఎన్నో వీడియోలు కూడా ఇచ్చేసాను. ఎంత ఇచ్చినా చాల్లేదులే ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఓకే. ఎంత ఇచ్చినా చాలులే. ఎన్నో ఛానెల్‌లో కూడా చేసేస్తున్నాను. ఇంకా ఇచ్చినా కూడా చాలల్లా. జనాలకి ఇవ్వాలి. అంటే ఒకసారి చెప్తే అది గుర్తుపెట్టుకోదు. హ్మ్. అందుకే తినగ తినగ తీయకూడదని మరల మరల చెప్తూనే ఉండాలి. కొన్ని ఓకే. పాయింట్లు ఓకే. రిలీజ్ చేయాలి. హ్మ్. హ్మ్. అద్దం దగ్గరికెళ్ళిపో. నీకు ఏం పని మీద వెళ్తున్నావో, ఆ హ్మ్. పని జరిగినట్టు, అతను ఉన్నట్టు, లేక అతని పని హ్యాపీగా చేసేసినట్టు, నువ్వు సులభంగా తీసుకొని ఇంటికొచ్చేసినట్టు, ఆ పని అయిపోయినట్టు, గిట్టంకాలనేది నీ మైండ్‌లో కూడా తీసుకోకూడదు. హ్మ్. ఏ ఆటంకాలు లేవు. నువ్వు హ్మ్. ప్రశాంతంగా ఎళ్ళావు. ప్రశాంతంగా ఆ పని జరిగింది. నువ్వు ఆయన ఉన్నాడు. నువ్వు అనుకున్న పని జరిగిపోయింది. లేక ఆ పని నువ్వు దేనికోసం పోయినా ఎగ్జామ్ కోసం పోయినావా? లేక దేనికో ఒకదానికెళ్ళావు. నువ్వు ఏమనుకోని పోతావో అది జరిగిపోతదని చెప్పాను. అద్దం ఓకే. దగ్గర నిలబడి నువ్వు చెప్పు. అది హ్మ్. హ్మ్. జరగబోయేదాన్ని నువ్వు ముందుగానే క్రియేట్ చెయి. రైట్. ముందుగానే క్రియేట్ చేసిపో. అవును. ఇంతకుముందు అనుకున్నావు కదా! ఉంటాడో, ఉండడో, ఇస్తాడా, ఈడో అవన్నీ ఇలా జరిగినప్పుడు గాదు. ఇలా గూడా జరుగుతాయని. దీన్ని ఇటు హ్మ్. పక్కన పెట్టేయి. హ్మ్. ఇది నేనెళ్తున్నాను. హ్యాపీగా ఎళ్తున్నాను. హ్మ్. నా కోసం అతను ఉన్నాడు. హ్మ్. పోయినాను. నాకు మంచి గౌరవం గూడా లభించింది ఆయన దగ్గర. నేను పోయిన వెంటనే నా పని పూర్తి చేసుకున్నాను. చాలా సులభంగా ఎంతమంది ఉన్నా గానీ నా పని ఫస్ట్ పూర్తయిపోయింది. ఓకే. ఎంతమందైనా ఉన్నయి. నా పని చాలా సులభంగా పూర్తయింది. నేను హ్యాపీగా వచ్చేసాను. రైట్. విశ్వానికి థాంక్స్ కృతజ్ఞతలు. చెప్పు. హ్మ్. అదే హ్మ్. విధంగా ఇప్పుడు బ్యాంకుల్లో ఎంతోమంది నాకు ఫీడ్‌బ్యాక్‌లు గూడా ఇచ్చున్నారు. ఓకే. బ బస్సులో గూడా ఎక్కేటప్పుడు సీట్ దొరకతదా? దొరకదో? అనేస్తారు. ఏందండి దొరకకుండా పోయేది? మొన్న ఫీడ్‌బ్యాక్‌లు కూడా చూడండి నా హ్మ్. క్లాసులు. హ్మ్. హ్మ్. ఒక లేడీ మొన్న విజయవాడలో ఏం చెప్పింది, నేను ఎక్కినాను, కూర్చున్నాను. అనుకున్నదంట. నేను హ్మ్. ఎక్కుతున్నాను, రిజర్వేషన్ చేసుకొని పోవాలి ఆ బస్‌కి. కానీ హ్మ్. రిజర్వేషన్ చేయలే, ఎమర్జెన్సీ కింద ఎక్కింది. ఓకే. నాకు సీట్ కావాలి, అది పలానా దగ్గర కావాలంటే ఒక సీట్ కరెక్ట్‌గా ఈమె ఎక్కిన వెంటనే ఒకతను ఎమర్జెన్సీ దిగేసినాడు. నేను కూర్చున్నాను, నాకు చాలదు. నా భర్త కూడా నా పక్కనే కూర్చోవాలి విశ్వమా, నాకు భర్తకు కూడా నా సీట్ పక్కనే సీట్ హ్మ్. కావాలన్నది. హ్మ్. కొంచెంసేపటికి ఆయన కూడా లేచేసినాడు. భర్త తీసుకొచ్చి కూర్చోబెట్టేసి. అబ్బా! ఎంత గొప్పది చూడు. హ్మ్. ఫీడ్‌బ్యాక్ వదిలింది చూడు మన విజయవాడలో 15వ తేదీ. ఓకే. కాబట్టి ఏది అనుకుంటారో అదేండి జరిగేది. అనుకోని మీరు ఇలా ఆటంకాలు లేవండి.
ఆటంకాలు లేవు, ఎక్కడ ఆటంకాలు లేవు. ఓకే. అది మనం ఆటంకాలు అనేది సృష్టించుకున్నవే నువ్వు అన్నీ. సృష్టించుకునేది. ఓకే. ప్రశాంతంగా వెళ్ళినావు, ప్రశాంతంగా వచ్చేసినా, నువ్వు నా పని అయిపోయింది, హ్మ్. హ్మ్. హ్యాపీగా డ్రీమ్ చేసుకో. హ్మ్. ఆటంకాలు అనేది మనం క్రియేట్ చేసేది, హ్మ్. ఆటంకాలు అనేది నువ్వు సృష్టించుకున్నది. ఆటంకాలు ఏం రావు అక్కడ. నువ్వు హ్యాపీగా పోయినావు అన్నావు, హ్యాపీగా వెళ్తావు. రైట్. ఇలా ప్రతిరోజు చేయండి, సో హ్యాపీగా అవుతుంది. చాలా బాగా చెప్పారు. అయితే ఈ Yes. ఆటంకాల్ని తొలగించి మనం సక్సెస్‌ని అధిరోహించాలంటే అఫర్మేషన్ చెప్పండి. ఎస్, నేను ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా పోయిన పనిని చాలా సులభంగా చేసుకొని ఇంటికి ప్రశాంతంగా సంతోషంగా వచ్చినందుకు విశ్వానికి, డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ.